ఇన్సూరెన్స్ అనేది సులభమైన విషయం అనిపించవచ్చు, కానీ దాని వెనుక కొన్ని నిజాలు దాగి ఉన్నాయి. పాలసీ తీసుకున్నప్పుడు రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ సెలెక్ట్ చేయకపోతే మీరు కట్టిన ప్రీమియం మొత్తం తిరిగి రాదు, అంటే మెచ్యూరిటీ బెనిఫిట్ ఉండదన్నమాట. వయసుతో పాటు ప్రీమియం కూడా పెరుగుతుంది, అందుకే చిన్న వయసులోనే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం మంచిది. పాలసీ తీసుకునేటప్పుడు పూర్తి వైద్య పరీక్షలు చేసుకొని పాలసీ తీసుకోవాలి, లేకపోతే తర్వాత క్లెయిమ్ చేయడం కష్టమవుతుంది. కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు గనక సరైన సమాచారం అనగా మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే పాలసీ తీసుకునే సమయంలో మీరు పాలసీలో చూపించకపోయినట్టయితే మీకు క్లెయిమ్ అనేది అవ్వదు. అలాగే ప్రీమియం చెల్లించకపోయినా క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. యాడ్ ఆన్స్, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, క్రిటికల్ ఇల్నెస్ రైడర్స్, అలాగే రిటర్న్ ఆఫ్ ప్రీమియం రైడర్లు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఈ రైడర్ల వల్ల ప్రీమియం పెరుగుతుంది, కానీ మీకు బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంక్రీజింగ్ ప్లాన్ నుంచి మంచి కవరేజ్ వస్తుంది, కానీ ఖరీదైనవే. మీరు కనుక స్మోకర్ అయితే ప్రీమియం 30 నుంచి 50% ఎక్కువ అవుతుంది. అలా అని మీరు స్మోకింగ్ అలవాటు లేదని పాలసీలో చూపించినట్టయితే అది రిజెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నామినీకి పాలసీ గురించి తెలియకపోతే క్లెయిమ్ చేయడం కష్టమవుతుంది. మరీ తక్కువ ప్రీమియం ఉన్న పాలసీల్లో ఎక్కువ ఎక్స్క్లూజన్స్ ఉంటాయి, కాబట్టి పాలసీని గమనించి తీసుకోవాలి. సరైన పాలసీ ఎంపిక చేయడం మీ కుటుంబ భద్రతకు మొదటి అడుగు. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నందుకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవచ్చుగా.